చాలామంది చెప్పేటువంటి మరొక ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే, కుటుంబంలో ఒక నలుగురు వ్యక్తులు ఉంటున్నాం గురుగారు. కానీ ఎవరు ఏ పని చేసినా కూడా మాకు పెద్దగా కలిసి రావట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏమాత్రం కూడా అన్యోన్యత లేదు. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడుతున్నాము. ముఖ్యంగా రావాల్సిన డబ్బు సమయానికి చేతికి రావడం లేదు. దీనివల్ల ప్రతిరోజు కూడా నూతన రుణాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది బాధపడుతుంటారండి. అటువంటి వారు వాస్తుశాస్త్రరీత్యా ప్రతిరోజు ఇంట్లో పాటించాల్సిన ఒక చక్కటి తేలికపాటి పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే, ప్రతినిత్యం కూడా ఉదయం మంత్రం కూడా నిద్రలేచిన తర్వాత మన సంప్రదాయం ప్రకారం ఇంటిని శుభ్రం చేస్తుంటాం కదా. ఇక్కడ కూడా వాస్తు శాస్త్రం ఇంటిని ఏ విధంగా శుభ్రం చేయాలన్న విషయం మనకు తెలియజేసింది. దాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను. ప్రతినిత్యం ఇంటిని చీపుడుతో మనం మొట్టమొదటిగా శుభ్రం చేస్తాం కదా. అప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈశాన్య భాగం నుంచే మనం చీపురు తీసుకుని ఇల్లు చిమ్మడం ప్రారంభం చేయాలి. ఆ తర్వాత ఆ ఇంటి యొక్క తూర్పు భాగం ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఉత్తర భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పడమర భాగాన్ని శుభ్రం చేయాలి. చివరిగా మనం అంటే చెత్త చిమ్ముతున్నాం చీపురుతో ఆ చెత్తను నైరుతి భాగాన్ని తీసుకుని వచ్చి చివరిగా అక్కడి నుంచి చెత్తను తీసివేసే ప్రయత్నం చేయాలి. ఈ నియమాన్ని ప్రతి గదికి మనం పాటించవచ్చండి. అంటే ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో ఈశాన్య భాగం నుంచి మొదలుపెట్టి మొట్టమొదటిగా తూర్పు భాగాన్ని, ఆ తర్వాత ఉత్తరం అంటే నార్త్ సైడు, ఆ తర్వాత వెస్ట్ అంటే పశ్చిమ భాగం, ఆ తర్వాత దక్షిణ భాగాన్ని శుభ్రం చేసి చివరిగా చెత్తనంతటిని కూడా తీసుకుని వచ్చి నైరుతి భాగం నుంచి తీసివేసే ప్రయత్నం చేయాలి. ఇలా గదికి చేయవచ్చు, లేదా ఇంటి మొత్తానికి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ తేలికపాటి పరిహారాన్ని మనం ప్రారంభం చేస్తే తప్పకుండా కూడా లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. చేసే పనులు విజయాలు సాధిస్తాం అని చెప్పవచ్చు. అంటే చాలామంది ఏంటంటే, ఉదాహరణకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందని చెప్పి అనుకోండి. వారు ఏం చేస్తారు? మొట్టమొదటిగా నైరుతి గదిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ నుంచి చెత్తను చిమ్మే ప్రయత్నం చేస్తారు. అలా చిమ్మడం ఏమాత్రం కూడా మంచిది కాదు. మొట్టమొదటిగా ఈశ్వర స్థానమైన ఈశాన్య భాగం నుంచి ప్రారంభం చేయాలి. అదేవిధంగా ఇంటిని తుడిచేటప్పుడు కూడా అంటే మనం మామూలుగా ఇంటిని కూడా తుడుస్తుంటాం కదా, అప్పుడు కూడా తప్పకుండా కూడా ఇదే నియమాన్ని వారు ఆచరించాలి. ఎవరికైతే ఇంట్లో సర్వెంట్స్ ఉంటారో వారి చేత చేయిస్తుంటారో వారికి ఒక్కసారి ఆ ఇంటి యజమాని కానీ యజమానులు కానీ ఈ పద్ధతిగా నేర్పితే అంటే ఏంటి, మొట్టమొదటిగా ఈశాన్య భాగాన్ని శుభ్రం చేయండి, చివరికి వచ్చేసరికి నైరుతి భాగానికి ఆ చెత్తను చిమ్ముకుంటారని చెప్పి వారికి నేర్పిస్తే జీవితాంతం ఆ ఇంట్లో నివసించేవారు తప్పకుండా కూడా మంచి విజయాలు సాధిస్తారు. దాంతోపాటుగా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. ముఖ్యంగా కష్టార్జితం ఏదైతే ఉందో అది వారి దగ్గర నిలబడుతుంది. లక్ష్మీ వారు అటువంటి వారి ఇంట స్థిరంగా నివసిస్తారు అని వాస్తుశాస్త్రరీత్యా చెప్పవచ్చు.